హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఉలవకట్టు రెసిపీ. ఈ ఉలవకట్టు రెసిపీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఉలవలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని విజిల్ పెట్టి ఆ ఉలవల్ని పేస్ట్ చేసి ఒక రెసిపీ చేస్తారు. అవే ఉలవలు చల్లగా అయిన తర్వాత పిండి చేసుకుని ఇంకొక రెసిపీ చేస్తారు. ఈరోజు నేను చూపించేది ఏంటంటే ఉలవపిండితో రెసిపీ అనమాట. ఈ ఉలవపిండి ఎలా అంటే ఒక బౌల్లో ఒక 2-3 స్పూన్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనం పోపుకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. దానికి ఏంటంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. అది రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక వెల్లుల్లి క్రష్ చేసి వేయాలన్నమాట. క్రష్ చేస్తే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు అనమాట. ఈ ఉల్లిపాయలు కూడా వేసి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు, కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్, అది అందులో వేసి బాగా మరగనివ్వాలన్నమాట. మొత్తం వేసిన తర్వాత మరిగాక కొంచెం పులుపు టేస్ట్ రావాలి. అప్పుడు ఈ ఉలవకట్టు టేస్ట్ ఏంటంటే బాగా తెలుస్తుంది, సూపర్గా ఉంటుంది అనమాట. దీనికి చిన్న పులుపు ఉంటేనే బాగుంటుంది, అందుకు పులుపు ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉలవ పిండిలో వాటర్ వేసి దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని ఇంకేం చేయకుండా అలా వదిలేయాలి. మరుగుతుంటుంది. ఆ మరిగిన తర్వాత మన ఉలవకట్టు రెడీ అయిపోతుంది. కొంచెం మరగనియాలి, లేదంటే అది చిన్న పచ్చి టేస్ట్ ఉంటుంది, అప్పుడు బాగోదన్నమాట. అలా మరిగిన తర్వాత మన ఉలవకట్టు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ ఉలవకట్టు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.